రాష్ట్రంలో అసలు యూరియా కొరత లేనే లేదు. రైతులకి లైన్లల్లో నిల్చునే ఓపిక లేక ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు. ఈ మాటలు అనేది అల్లటప్ప నాయకులు కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు యూరియా కొరత ఎట్లుంది మన రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఒక్క బస్తా యూరియా కోసం 15-20 రోజుల నుంచి ఇంటిల్లిపాది వచ్చి యూరియా సెంటర్ల దగ్గర నిల్చుంటున్నారు. అయితే అట్లా నిల్చుంటున్న రైతులను ఉద్దేశించి సీఎం గారు ఏమంటారంటే అసలు యూరియా కొరత లేనే లేదట. ఇంకా ఏమని పోలుస్తారు దీన్ని, సినిమా థియేటర్ల దగ్గర క్యూ లైన్లలో ఉంటారు కదా జనం. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందనుకోండి, ఆ హిట్ సినిమా చూసేటందుకు చాలామంది వస్తారు, వాళ్ళందరూ క్యూ లైన్లలో నిల్చొని ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, మనకి క్యూ లైన్ పెద్దగా కనిపిస్తుంది కానీ సినిమా హిట్టే. అట్లనే మన దగ్గర యూరియా ఉంది కానీ ఆ యూరియా కోసం వచ్చేటోళ్ళు లైన్లలో నిల్చొని ఉండేసరికి లైన్లు పెద్దగా కనిపిస్తున్నాయి కానీ మన దగ్గర యూరియా ఉంది అంటాడు. అసలు ఏమన్నా పొంతనుందా? మాట్లాడే మాటలకి పోల్చుతున్న దానికి ఏమన్నా పొంతనుందా? ఓ దిక్కు రైతులందరూ యూరియా కోసమని యూరియా దొరుకుతలేదు, పంటలు నష్టపోయే పరిస్థితి వచ్చింది అని రైతులందరూ ఏడుస్తుంటే సినిమా థియేటర్లతోని పోల్చుతారా? అసలు ఏం పోల్చుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాము అనేదన్నా ఉండాలి కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఏం మాట్లాడతారు, మంత్రులు ఏం మాట్లాడతారు గతంలో అంటే, రైతులు ఎవ్వరు కూడా రోడ్ల మీదకి వస్తలేరు, రైతులు ఎవ్వరు కూడా యూరియా కోసం కష్టపడతలేరు, రాజకీయ అవసరాలు ఉన్నోళ్ళు మాత్రమే యూరియాల కోసం గొడవ చేస్తున్నారు అని అంటారు. ఇంకొకరు ఏమంటారు, అసలు యూరియా కొరత లేనే లేదు, మస్తు యూరియా ఉంది రాష్ట్రంలో అంటారు. అసలు మాట్లాడుతున్న మాటలకు ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితులకి ఏమన్నా పోలికుందా, ఏమన్నా సంబంధం ఉందా? అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాం కదా మనం. సరే పక్క రాష్ట్రం నుంచి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఒక లెక్క ఉంటుంది, కానీ రాష్ట్రంలో ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మీ నాయకులు ఏం చెప్తున్నారు? నిజంగా రాష్ట్రంలో యూరియా కొరత లేకపోతే ఎందుకు రైతులు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ప్రతి దాన్ని రాజకీయం కోసం వాడడమేనా? ప్రతి దాని మీద రాజకీయ కామెంట్లు చేయడమేనా? ఇంకోటి, రైతులు ఇప్పుడు మీరు యూరియా కేంద్రాల దగ్గరికి పోయిర్రు అనుకోండి, యూరియా దొరకలే, మీకు యూరియా దొరుకుతలేదు, అయ్యో గిట్లుండే పరిస్థితి. గతంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు యూరియా కోసం ఇట్లాంటి పరిస్థితి లేదు. యూరియా కోసం వచ్చినామా అంటే వేసుకొని పోయినాం, ఆటోలు వేసుకొని వచ్చి యూరియా సెంటర్ల దగ్గరికి డైరెక్ట్ యూరియా బస్తాలు వేసుకొని వెళ్ళిపోయినాం, ఎప్పుడు అసలు లైన్లలో నిల్చునే పరిస్థితి లేదు అని రైతులందరూ చెప్తున్నారు కదా. గట్లనే నిన్నగాక మొన్న ఒక రైతు ఏమన్నాడంటే, సిరిసిల్లలో ఉన్న రైతు, అరే మాకు ఇదివరకు ఎప్పుడు గిట్లాంటి పరిస్థితి లేకుండే, మీకు ఓట్లేసినందుకు గిట్లాంటి పరిస్థితి వచ్చింది, రైతులందరూ వాళ్ళ చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు ఓట్లేసినందుకే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్లనే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా వాళ్ళకి యూరియా కొరత వచ్చింది. మీకు ఓట్లేసినందుకు రైతులందరూ చెప్పులతో కొట్టుకునే పరిస్థితి ఉండే అని అంటే, ఇవాళ పొద్దుగాల పోయి ఆయన ఇంటి ముందుకు పోయి పోలీసు వాళ్ళు కూర్చుంటారట. ఎందుకు? ఒక కాంగ్రెస్ నాయకుడు కంప్లైంట్ ఇస్తాడట, ప్రభుత్వాన్ని ఇట్లా అన్నాడు అని. ఎట్లా అనాలే మరి? ఇప్పుడు క్యూ లైన్లలో నిల్చొని ఓట్లు వేయించుకున్నప్పుడు తెలియదా మీకు? జనాలు ఓట్లు వేసినప్పుడు తెలియదా మీకు? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? ఇబ్బంది పడుతుంది వాళ్ళు కదా, గోస పడుతుంది వాళ్ళు కదా, అవస్థ పడుతుంది వాళ్ళు కదా. ఒక్క సంచి యూరియా బస్తా కోసం వాళ్ళు నిన్న మొన్న చూసినాం కదా మనం, యూరియా సెంటర్ల దగ్గర కావాలన్న పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు రైతులు పోలీసుల కాళ్ళు పట్టుకోవాలి? ఎందుకు రైతులు గొడగొడ ఏడవాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుక? మీరు రైతు రాజ్యం తీసుకొస్తారు అని రైతులందరూ నమ్మినందుక? ఎందుకోసం రైతులందరూ ఇంత కష్టపడాలి? ఎందుకోసం రైతులందరూ ఇంత ఇబ్బందులు పడాలి? ఇబ్బందులు పడుతున్న రైతు మాట్లాడితే వాళ్ళకు రాజకీయాలు అంటగట్టడం. ప్రభుత్వానికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి రాజకీయాలు అంటగట్టుడు. ఇప్పుడు జర్నలిస్టులు నాడాలంటే వాళ్ళు మాట్లాడిర్రు అనుకోండి, వీళ్ళు పలానా పార్టీ జర్నలిస్టులు అంటారు. ఎవరన్నా మేధావులు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు పలానా పార్టీ మేధావులు అంటారు. నిరుద్యోగులు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు పలానా పార్టీ మేధావులు అంటారు. ఇప్పుడు అది ఎక్కడి వరకు పోయిందంటే రైతులకి కూడా పార్టీలు అంటగట్టేంత వరకు పోయింది. ఎవరన్నా రైతు మాట్లాడితే, రైతు అనేటోడు ఊర్లలో వ్యవసాయం చేసుకునే రైతుకు ఏముంటుంది, ఏ పార్టీలు ఉంటుంది? సరే ఆ రైతులలో మీ పార్టీకి ఓటేసిన రైతులు కూడా ఉండుంటారు కదా. ఇప్పుడు వేరే పార్టీకి ఓటేసిన రైతులు మాత్రమే యూరియా కోసం గొడవలు పడుతున్నారా? ఇప్పుడు మీరు గెలిచినటువంటి మీ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గం దగ్గరికి, యూరియా సెంటర్ దగ్గరికి బోర్రి. వాళ్ళైతే అక్కడున్న రైతులైతే మీకు ఓట్లేసిన వాళ్ళే కదా. మరి మీకు ఓట్లేసిన దగ్గర రైతులు ఏం చెప్తారో చూడరు కదా, వాళ్ళైతే కాంగ్రెస్ రైతులు అంటారా? మరి ఇప్పుడు మీరు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని వేరే పార్టీకి సంబంధించిన రైతులు అంటారు. మీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నటువంటి దగ్గర, మీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గంల దగ్గరికి పోయి, యూరియా సెంటర్ల దగ్గరికి పోయి అడగండి, ఆ రైతులు ఏం చెప్తారో.
వాళ్ళని కాంగ్రెస్ రైతులు అని మీరు అనుకుంటే కనుక వాళ్ళని పోయి అడుగుర్రి. లేకపోతే మీరు నిజంగానే మీ పార్టీ సింపథైజర్లని లేకపోతే మీ పార్టీకి ఓట్లేసిన రైతులని ఎవరినైనా పోయి అడగండి. ఇప్పుడు రైతులు వేరే పార్టీ ఇంకో పార్టీ అది ఇది అనేటిది ఏది ఉండదు. రైతులందరూ కూడా ఆ రోజు రైతులందరూ మీకు ఓటేసిరు కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. రైతు రాజ్యం తీసుకొస్తామని ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినందుకు నమ్మి వాళ్ళు ఓట్లేసిరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులని పలానా పార్టీ రైతు ఇంకొక పార్టీ రైతు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇట్లాంటిది మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూడండి, రైతుల విషయంలో ఏదన్నా మాట్లాడిరంటే వాళ్ళు పలానా పార్టీ రైతులు. ఇప్పుడు మనం లగచెర్లలో చూసినాం కదా గతంలో, లగచెర్లలో సేమ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టొద్దు అని అడిగితే రైతులు కనుక వాళ్ళని పార్టీకి అంటగట్టుడు, లేకపోతే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం గొడవైనప్పుడు అది వద్దు కట్టొద్దు అంటే దాన్ని వేరేటోళ్ళకి అంటగట్టుడు, వేరే పార్టీకి అంటగట్టడం. ఇండస్ట్రియల్ పార్కులు వద్దంటే ఆ రైతులు వేరే పార్టీ వాళ్ళు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వేరేటోళ్ళు, భూసేకరణ చేస్తాము అంటే మా భూములు ఇయ్యం మా భూములు గుంజుకోకుర్రి అని రైతులు అడిగితే వాళ్ళు వేరే పార్టీ రైతులు, వేరే పార్టీ వాళ్ళు. రైతులకి పార్టీలను కూడా అంటగట్టడం, ఎవరు మాట్లాడితే వాళ్ళకి అసలు వీళ్ళు రైతులే కాదు, అసలు వీళ్ళు జర్నలిస్టులే కాదు, అసలు వీళ్ళు మేధావులే కాదు. సమస్యకు మూలం ఎక్కడుంది, ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. కానీ అడిగినటువంటి వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేయడం, లేకపోతే రైతుల మీద కూడా పోలీసు కేసులు పెట్టడం అనేటువంటిది గతంలో కూడా చూసినాం కదా మనం. పోలీసులకు బేడీలేసుకొని తీసుకుపోయిన చరిత్ర కదా ఇది. ఖచ్చితంగా రైతులు ఇంతకంటే ఎక్కువగా, రైతులు ఇంతకంటే గొప్పగా ఏం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తలేరు. రైతులందరము ఓట్లేసినందుకు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందనే చెప్పిండు ఆయన. గతంలో రైతులకి బేడీలు వేసుకొని తీసుకొని పోయినప్పుడు కూడా ఆ రైతులు కూడా అదే చెప్పారు, మేము ఏమో చేస్తాము, ఏదో వస్తుంది, మార్పు వస్తుంది అనే దాంతో మేము ఓట్లేస్తే ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉందో చూస్తున్నాము అని అంటున్నారు రైతులందరూ కూడా. సో మళ్ళొక్కసారి ఇవాళ యూరియాల కోసం లైన్లలో నిలబడ్డటువంటి రైతులకి పార్టీలను అంటగట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని రైతులందరూ మండిపడుతున్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో వీటన్నింటినీ కూడా గుర్తుంచుకుంటాం, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాం రైతులందరం కూడా. మార్పు అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చిన మీరు రైతులను ఏ విధంగా చూస్తున్నారు, రైతులకి ఎట్లా రాజకీయాలు అంటగడుతున్నారు అనేది రైతులందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో మేము సరైన రీతిలో సమాధానం చెప్తాము అని అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను, చేసినటువంటి మాటలను, మాట్లాడిన వాటన్నింటినీ కూడా రైతులందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి రైతులని సీరియస్నెస్ లేకుండా అసలు యూరియా ఉంది యూరియా లేదు అన్నలాగా మొత్తం యూరియా ఉంది, లేకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా రైతులని మాట్లాడిన భాష మీద కూడా రైతులందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే ప్రభుత్వానికి యూరియా అనేటువంటిది యూరియా కొరత లేకుండా యూరియా ఇచ్చేటట్టు చూడాలి, కానీ అడిగినటువంటి రైతులకి పార్టీలను అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు.